ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతితో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నదిలో క్షణక్షణం నీటి మట్టం పెరుగుతోంది. జైనద్ మండలం ఆనందపూర్ గ్రామంలో వరద నీరు బ్రిడ్జ్ పైనుంచి ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెన్గంగా వరద ప్రవాహంపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. జిల్లాలో గత 4 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే రికార్డు స్థాయిలో వాగులు, వంకలు, అదేవిధంగా మిగతా ఏవైతే నదులు ఉన్నాయో ఆ నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం పెనుగంగా వద్ద ఉన్నాం. పెనుగంగా వద్ద కూడా ఒక ఉగ్ర రూపాన్ని ప్రదర్శించే విధంగా పెనుగంగా ప్రవహిస్తుంది. పెనుగంగా ఉధృతి క్షణక్షణానికి పెరుగుతుంది. ఏదైతే మనమున్న ప్రస్తుతం డొలారా ప్రాంతం, ఇది మహారాష్ట్ర, తెలంగాణకి సంబంధించిన సరిహద్దు ప్రాంతం. ఈ సరిహద్దు ప్రాంతంలో పెనుగంగా నది ప్రవహిస్తున్నది. ఎగువ ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురిశాయి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో ఏదైతే ఈ నదిని చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే ముఖ్యంగా గోదావరిని మరిపించే విధంగా కూడా పెనుగంగా నది ఒక ఉగ్ర రూపంతో ప్రవహిస్తుంది. క్షణక్షణానికి నీటి మట్టం పెరుగుతుంది. ఇప్పటికే ఏదైతే పరిసర ప్రాంతంలో ఉన్న అటువైపు కానీ ఇటువైపు కానీ ఏవైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పంట పొలాల్ని ముంచెత్తి వరద ప్రవాహం కొనసాగుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలోని ఏవైతే ఆలయాలు ఉన్నాయో, ఏదైతే పెనుగంగా నదిని ఆనుకొని ఉన్న ఆలయాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అనిపిస్తుంది. ఈ విధంగా పెనుగంగా నది ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, అదేవిధంగా తాంసీ, అదేవిధంగా ఏదైతే జైనద్, బేలా మండలాల గుండా ప్రవహిస్తుంది. ఈ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పరివాహక ప్రాంతాల్లో, ఆ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలని ఇప్పటికే ముంచెత్తడం జరిగింది. అదేవిధంగా పెండలవాడ, సాంగ్వి, సాంగిడి, ఏదైతే బేలా మండలంలోని అనేక గ్రామాల్లోకి వరద నీరు వస్తుందని ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నది ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తుంది, రాత్రి నుంచి క్షణక్షణానికి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జైనద్ మండలంలోని ఏదైతే జైనద్ మండలంలోని ఆనందపూర్ బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి పైనుంచి కూడా ప్రవహిస్తుంది. అయితే ఇక్కడ కూడా బ్రిడ్జికి ఒక 5 నుంచి 6 ఫీట్ల దూరంలో బ్రిడ్జిని తాకుతో ఏదైతే బ్రిడ్జి కింది నుంచి ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే పెనుగంగా నదిలో నీటి మట్టం పెరుగుతుండడం, అదేవిధంగా ఏదైతే జైనద్, బేలా, తాంసీ, తలమడుగు ఈ మండలాలకు సంబంధించిన ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా పరివాహక ప్రాంతం వైపు వెళ్ళవద్దు, ముఖ్యంగా వెళ్తే నది ఉగ్ర రూపాన్ని ప్రదర్శించే విధంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉన్న పంట పొలాలని ముంచెత్తింది. అదేవిధంగా ఏదైతే ఊర్లలో కూడా నీరు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అందులో భాగంగా పోలీసులు ఇప్పటికే గ్రామాల్లో చాటింపు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకి ఏదైతే సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా చేరవేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే పరివాహక ప్రాంతంకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో పెండలవాడ కానీ, సాంగ్వి కానీ, సాంగిడి కానీ ఆ పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజలకి ముప్పు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.